నమస్తే అమ్మా. ఈ రోజైతే మనం కరీంనగర్ లో పడ్డ జలకన్యల ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోయినామా. నేను ఇంకొంతమంది అతి మేధావులు. నేనైతే ఎగ్జిబిషన్ వైపు ఎంజాయ్ చేద్దామని వచ్చినామా. వీళ్ళు మాత్రం జలకన్యలు బికినీల మీద ఈతలు కొడితే ఎట్లుంటో చూద్దామని వచ్చారు దొంగ నా కొడుకులు. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళితోట వింటర్ సీజన్ థీమ్ తోటి మాత్రం సెట్స్ భలే వేసారు. అక్కడ ఒక 4-5 ఫోటోలు దిగినాక కొద్దిగా లోపలికి వెళ్ళితోట బాక్స్ లో మన జలకన్యలు అయితే ఈత కొడతారు. వాస్తవానికి నేనైతే ఎంతో మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినామా. కాకపోతే ఒక్కరే అంట 20 నిమిషాలకు ఓవర్ చేంజ్ అవుతారట. మొత్తం ముగ్గురు అంట. ఆ ముగ్గురు కూడా ఫారినర్స్ ఏమో. ఇక జలకన్యల్ని చూసి బయటకు వచ్చినాకనైతే చాలా రకాల స్టాల్స్ ఉన్నాయేమో. ఇందులో లేడీస్ షాపింగ్ కి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. లైక్ కమ్మలు, గొలుసులు, హ్యాండ్ బ్యాగులు, డ్రెస్సులు ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. మరి అబ్బాయిలకు సంబంధించి స్పెషల్ గా స్టాల్స్ ఏం లేవంటే ఒక్క స్టాల్ ఉన్నదేమో. మన మగధీరుడు అయితే సిగరెట్ ఉన్న గుట్కాలు అమ్ముతుండే అక్కడ అవే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయేమో. ఫుడ్ స్టాల్స్ అంటే లైక్ స్నాక్స్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి దొరుకుతా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయేమో. ఇందులో ఎస్పెషల్ గా అయితే చిన్న పిల్లలకు సంబంధించిన గేమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయేమో. మీరు ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తో గానీ ఎవరితో వెళ్ళాలనుకున్నా కూడా పర్ఫెక్ట్ స్పాట్ మా ఎంటర్టైన్ గానికి. ఒక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ మా. 100 రూపీస్ కి 100% న్యాయం జరుగుద్ది. మేమైతే ఎగ్జిట్ నుంచి కాకుండా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయిదామని చెప్పేసి మళ్ళీ రివర్స్ లో వచ్చినాం. అక్కడైతే మనల్ని కొంతమంది గుర్తుపట్టిరు మా. ఈ మధ్య మనల్ని కూడా గుర్తుపడుతుర్రు అన్నట్టు బయటికి వెళ్తే. ఇక దీని లొకేషన్ చూసుకుంటే మాత్రం మన పద్మనగర్ గ్రౌండ్, కరీంనగర్. చలో మళ్ళీ రేపు కలుద్దాం. రైట్.